ప్రభుత్వ గురుకులాలు సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. విద్యా బుద్ధులతో పాటు సరైన భోజన సౌకర్యాలు కల్పించాల్సిన హాస్టల్లో కనీస వసతులు, నాణ్యమైన భోజనం లేక విద్యార్థులు అలమటిస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఓ చోట పిల్లలు అనారోగ్యానికి గురై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుండగా మరికొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ గురుకులాలు సంక్షేమ హాస్టల్లో ప్రభుత్వ బడుల్లో అందిస్తున్న సౌకర్యాలు, మధ్యాహ్న భోజనంపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. పేద ప్రజల పిల్లలకు ఉన్నత చదువుల కోసం వారికి సరైన భోజనం, విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు సంక్షేమ హాస్టల్, గురుకులాలు నెలకొల్పింది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు మధ్యాహ్న సమయంలో మధ్యాహ్న భోజన పథకం కింద కూడా అందిస్తోంది. అయితే విద్యార్థులకు మెరుగైన భోజనంతో పాటు విద్యను అందించాల్సిన ప్రభుత్వాలు, అధికారులు సరైన సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. ప్రభుత్వ గురుకులాలతో పాటు సంక్షేమ హాస్టల్లో, ప్రభుత్వ బడుల్లో అందించే భోజనం నాణ్యత లేకపోవడం, కులిన ఆహార పదార్థాలు తినడంతో విద్యార్థులు అస్వస్థకు గురవుతున్నారు. దీనికి తోడు అధికారుల పర్యవేక్షణ లేకపోవడం విద్యార్థులకు శాపంగా మారింది. విద్యార్థులకు గురుకుల పాఠశాలలో సన్నబియ్యం ఇస్తున్నామని ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నాయి. కానీ అన్నం ముద్దలుగా అవుతుందని, విద్యార్థులు తినలేకపోతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. గురుకులాలు హాస్టల్లో విద్యార్థులకు సరిపడ రూములు, బాత్రూంలు లేవని, నీటి సౌకర్యం కూడా లేదని అంటున్నారు. గురుకులాల హాస్టల్లో గతంలో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకోవాలని, మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. ఈ యొక్క మధ్యాహ్న భోజనం అనేది మేము పలు చోట్ల విద్యార్థి సంఘాలుగా కొంతమంది పోయినప్పుడు సందర్శించినప్పుడు పిల్లలు మా దృష్టికి చాలా విషయాలు తీసుకొస్తారు. మేము వాళ్ళకు నెంబర్లు గట్టి ఇవ్వడం జరుగుతుంది. అదే సమయంలో కొన్నిసార్లు భోజనాలు మంచిగా లేనప్పుడు హాస్టల్లో కానీ స్కూళ్ళలో కానీ మధ్యాహ్న భోజనం మంచిగా లేనప్పుడు వాళ్ళు మాకు ఫోన్ చేయడం జరుగుతుంది. ఆ సందర్భంలో మేము విజిటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు చాలా సందర్భాలు మేము చూస్తూ ఉంటాం. మధ్యాహ్న భోజనాలు, కూరలు కానీ, సాంబారు కానీ, భోజనం కానీ ఏ మాత్రం బాగుండట్లేదు. చాలా చోట్ల మేము చూసిన విజిటింగ్ చేసినప్పటికీ ఏ మాత్రం కూడా బాగుండదు. గింజలుగా ఉండటం, అన్నంలో రాళ్ళు రావటము, లేకపోతే కొన్ని చోట్ల పురుగులు కూడా రావటము, కూరలు ఏమాత్రం సరిపోను కూరలు కూడా పెట్టే పరిస్థితి లేదు. ఏదో నీళ్ళు చారు లెక్క చేసి 5 కేజీలు 5 కేజీలు వండాల్సిన కాడ 3 కేజీలు, 3 కేజీల కూరగాయలు ఉండాల్సిన 2 కేజీలు, ఈ విధంగా చేసి నీళ్ళ సాంబార్ చేసి పిల్లల ఒక జీవితాలతో వాళ్ళ ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు. అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటే, కేర్ తీసుకుంటేనే ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టంగా ఉండే ఈ రోజుల్లో. మరి భావిభారత పౌరులు, విద్యార్థులు మరి వారి ఆరోగ్యాలతో మరి వీళ్ళు ఈ విధంగా చెలగాటం ఆడుకోవడం ఎంత మటుకు సమంజసం అని చెప్తా ఉన్నాం. మేము ఏ మాత్రం కూడా పలు చోట్ల చూసినప్పుడు ఏ మాత్రం కూడా ఈ భోజనాలు ఆగోలేవు. వెంటనే మీరు అధికారులు మీ దృష్టిలో తీసుకుపోయి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాము. వెంటనే మీరు విజిటింగ్ చేసి, ఈ యొక్క హాస్టల్ అయితేనే, మధ్యాహ్న భోజనాలు అయితేనే మీరు విజిటింగ్ చేసి, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అయితేనేమి, ఎస్టీ హాస్టల్ ప్రతి ఒక్క కాడ మీరు విజిటింగ్ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. పెట్టినప్పుడు కూడా దాంట్లో సరైన వస్తువులు లేక కొన్ని ప్రభుత్వ పాఠశాలలలో ఆహారం కలుషితమై విద్యార్థులకి అనారోగ్య పాలవుతున్నారు. ఇట్లాంటివి జరగకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక విద్యాశాఖ మంత్రిని కూడా వేయకుండా ఈ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ పర్యవేక్షణ లోపం కనబడుతుంది. విద్యాశాఖ సూర్యాపేట జిల్లా విద్యాశాఖ కూడా సరైన వచ్చి విజిట్ చేసిన పాపన పోలే. ఈ విద్యాశాఖ అధికారిని కూడా ఏదో ఒక రోజు ఒక ప్రభుత్వ పాఠశాలని ఎంచుకొని విజిట్ చేయాల్సింది ఉంటుంది. కానీ ఆయన ఎప్పటికీ బయట వేరే వాళ్ళని చూసుకుంటూ ఉంటాడు, ప్రైవేట్ పనులకు పోతుంటాడు. కాబట్టి మధ్యాహ్నం భోజన పథకాన్ని ఏజెన్సీలకు కాకుండా, బయట ఏజెన్సీలు కాకుండా ప్రభుత్వ ఉపాధ్యాయులకు, మన హెచ్ఎం సార్కి, వీళ్ళకి మా సమూహ సంఘాలకు అటాచ్ చేసి పెట్టి
ఇక గురుకులాలతో పాటు హాస్టల్లో ఉన్న విద్యార్థులకు మూత్రశాలలు బాత్రూంలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేద విద్యార్థుల కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలను నియోజకవర్గానికి ఒకటి చొప్పున స్థాపించారు. దీంతో గురుకులాల్లో వేలాది మంది పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల సంక్షేమ హాస్టల్స్ సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పిల్లలకి అందించే కూరగాయలు, గుడ్లు, పండ్లు, మాంసాహారాలు నాణ్యత లోపించడంతో విద్యార్థులు తరచూ అనారోగ్యం పాలవుతున్నారు. అక్కడక్కడ ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం విద్యార్థుల ఆహార నాణ్యతపై చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.